సో హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ద ఓజీ టాపిక్ ఇన్ అడ్మిషన్ జర్నీ, అంటే అసలు కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇది ఒక ఓజీ టాపిక్ అని చెప్తాము ఆ అడ్మిషన్ జర్నీలో. సో ఈ టాపిక్ని ఈరోజు మనము క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాము. మీకున్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేసేలాగా పిన్ టు పిన్ ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అసలు కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు, ఇలా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. జనరల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు 4 కేటగిరీస్ ఉంటారు ఇంటర్ అయిపోయిన వాళ్ళు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టీఎస్లోకి వెళ్ళే స్టూడెంట్స్ ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి జేఈ మెయిన్స్ మిస్ అయిన వాళ్ళు ఎంసెట్లో మంచిగా పర్ఫామ్ చేసి ఎంసెట్ కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు, సెకండ్ కేటగిరీ. థర్డ్ వచ్చేసి యూనివర్సిటీస్, అంటే ఎంసెట్లో క్వాలిఫై కానోళ్ళు లేదా ఎంసెట్లో చాలా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు యూనివర్సిటీస్కి వెళ్ళే స్టూడెంట్స్ కొంతమంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇంజనీరింగ్ వద్దని చెప్పేసి వేరే డిగ్రీ అదర్ తీసుకునే వాళ్ళు 4 కేటగిరీస్. సో ఇలా స్టూడెంట్స్ అనేవాళ్ళు 4 కేటగిరీస్ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఏ కేటగిరీ అన్నా అవనివ్వండి, సో కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు నేను కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి గురించి రియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే ఆ కాలేజ్లో, నేను మళ్ళీ చెప్తున్నా, రియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే మీ అడ్మిషన్ జర్నీ అనేది అయిపోతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఒక స్టూడెంట్ కనుక స్కిల్డ్ అయ్యి ఉండి రెడీగా ఉంటే అతనికి ఆ కాలేజ్ ప్లేస్మెంట్ ఇప్పించగలుగుతుందా లేదా. లైక్ స్టూడెంట్ నేర్చుకోవడం అనేది సెకండరీ, బట్ కాలేజ్ సైడ్ నుంచి అయితే, కాలేజ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ కాలేజ్ సైడ్ నుంచి ప్లేస్మెంట్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉండాలి, అజ్యూమింగ్ దట్ స్టూడెంట్ స్కిల్డ్. సో సెకండ్ ఫ్యాక్టర్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంటే ఇప్పుడు స్టూడెంట్ నేర్చుకునే దానికి బయట ఇండస్ట్రీ ఉందా లేదా, అంటే ఇతను నేర్చుకునేది కరెక్టా కాదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. థర్డ్ థింగ్, మూడోది వచ్చేసి ఫుడ్ అనేది అక్కడ బాగుందా లేదా. ఎందుకు అంటే అసలు ఫస్ట్ మనం తిని బాగుంటేనే కదా ఏమైనా చేయగలిగేది. చదవాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ తిని బాగుంటుంది. సో ఫుడ్ ఎలా ఉంటుంది. ఫోర్త్, ఫ్యాకల్టీ అంటే జనరల్గా ఏమనుకుంటారంటే బాగా సబ్జెక్ట్ చెప్తారు, అది రాంగ్. ఫ్యాకల్టీ అంటే ఏంటంటే నేను రైట్ డైరెక్షన్లో నావిగేట్ చేయగలగాలి. అలాంటి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, అంటే మనకి ఎందుకులే అనుకునేలా ఉన్నారా, లేదంటే సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా ఫ్యాకల్టీ, అలా. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. మీకు ట్రాన్స్పోర్టేషన్ వీలుగా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో అదర్ స్టేట్ వెళ్ళారు, మీరుంటున్న లొకేషన్ నుంచి అదర్ స్టేట్కి ట్రైన్స్ ఎలా ఉందా లేదా లొకేషన్, ఆ ట్రాన్స్పోర్టేషన్, డైలీ ట్రైన్స్ ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి, లేదా ఫ్లైట్స్ ఉన్నాయి, ఎలా బస్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లొకేషన్ అనేది సేఫా కాదనేది కూడా చూడాలి. లైక్ మీకు ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో వచ్చింది, అప్పుడు అక్కడ దాకా అది లొకేషన్ సేఫ్ కాదు. సో అలా లొకేషన్ కూడా కన్సిడర్ చేసుకోండి. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి గురించి రియల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, రియల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ రియల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి. ఇప్పుడు యూట్యూబ్లో ఏదో కాలేజ్ గురించి రివ్యూ చూస్తారు, అది 100% యాక్యురేట్ అయ్యి ఉండదు. నెక్స్ట్ లేదా సమ్వేర్ ఒక గూగుల్లో సెర్చ్ చేస్తారు, లేదా ChatGPTని అడుగుతారు, ఇలా డేటా అనేది వస్తుంది. బట్ ఇదంతా యాక్యురేట్ కాదు, జెన్యూన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఇదంతా. సరే అన్న, ఇప్పుడు నువ్వు ఏమేం ఫ్యాక్టర్స్ చూసుకోవాలని చెప్పావు, ఎక్కడ చూడకూడదో చెప్పావు, మరి ఎక్కడ చూడాలి, మరి ఎక్కడి నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. సో అందుకనే మీకోసం HackoverSedu అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఏంటంటే ఇండియాలోని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు, ఐఐటీస్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ వరకు, ఎంసెట్ కాలేజెస్ కానివ్వండి, ఏ టు జెడ్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అన్ని కాలేజ్ స్టూడెంట్స్ యాప్లో ఉంటారు. మీరు యాప్లో సైన్ ఇన్ అయ్యి డైరెక్ట్ వాళ్ళతో మీరు వీడియో కాల్ మాట్లాడుకొని అక్కడ కాలేజ్ ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అప్పుడు అన్ని కాలేజెస్ గురించి ఒక చోట రాసుకొని ఒక్కోటి కంపేర్ చేసుకొని, ఎక్స్పర్ట్స్ ఉంటారు,
మీరు డేటా కలెక్ట్ చేసుకొని ఇలా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళతో మాట్లాడుకొని అలా మొత్తం అవాల్యుయేట్ చేస్తారు, అన్నీ కంపేర్ చేసుకొని. నేను కూడా ఉంటాను యాప్లో ఎక్స్పర్ట్గా, మీరు నాతో కూడా మాట్లాడచ్చు, యాప్లో నాతో కూడా మీరు మాట్లాడుకొని మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో ఇలా వన్ స్టాప్గా మీ అడ్మిషన్ జర్నీకి ఆ యాప్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. లైక్ నేను చెప్తున్నా, ఎక్కడ కూడా మీరు బయట ఏ మెంటార్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఇంకెవరి దగ్గర 2,000 10,000 మెంటార్షిప్ అని చెప్పేసి కట్టి వెళ్ళినా కానీ మీకు రియల్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే రాదు. 100% నేను రాసేస్తాను. మీకు శాంపుల్ కోసం నేను లైవ్ టాక్ కూడా పెట్టాను కొంతమంది స్టూడెంట్స్ తోటి, లైక్ IIIT కళ్యాణి స్టూడెంట్ తోటి, SRM స్టూడెంట్ తోటి, NIT ట్రిచి స్టూడెంట్ తోటి, ఇలా కొన్ని IITs NITs MCET కాలేజెస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి నేను లైవ్ టాక్ కూడా పెట్టాను. మన ఛానల్లో మీరు చూడొచ్చు, వీడియోస్ ఉంటాయి. సో ఇలా మీ అడ్మిషన్ జర్నీ ఫుల్ఫిల్ అంటే రియల్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తోటి మీరు 4 years రిగ్రెట్ అవ్వకుండా అలా సెట్ చేయాలని చెప్పేసి యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.